ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక అరాచక ప్రభుత్వంగా భూములను నమ్ముకొని ఒక రియల్ ఎస్టేట్ దందాగా సాగుతున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వ తీరుని భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. మరి భూములు అమ్ముతే కానీ ప్రభుత్వం నడపలేమన్న పరిస్థితిలో ఈరోజు చివరకు యూనివర్సిటీ భూములను సైతం మొదలకుండా వందల వేల ఎకరాల భూమిని అమ్మి రియల్ ఎస్టేట్ దందా చేయడానికి మాత్రమే ప్రభుత్వం ఏర్పడ్డట్టుగా ఉన్నది. ప్రజాపాలన గాలి కొదిలేసి ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను గాలి కొదిలేసి కేవలం పోలీసుల నిర్బంధంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగుతుందంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఇంకొకటి లేదు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు సెంట్రల్ యూనివర్సిటీని విజిట్ చేద్దామని స్వచ్ఛందంగా ప్రజాస్వామ్య పద్ధతిలో సందర్శించడానికి వెళ్తూ ఉంటే ఎక్కడికక్కడ మా ఎమ్మెల్యేలు నిర్బంధించి మా ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేసి నన్ను కూడా ఈరోజు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బయటకు వెళ్ళనీయకుండా అరెస్ట్ చేయడం ఇది శోచనీయం. ఎంతకాలం ఈ రకంగా మీరు అదుపు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఖచ్చితంగా వెళ్తాం. సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్మకుండా ఆ విద్యార్థులకు అండగా నిలబడతాం. సెంట్రల్ యూనివర్సిటీయే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి యూనివర్సిటీని సందర్శిస్తాం. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి పట్టిన గతి రేపు అన్ని యూనివర్సిటీలకు పట్టబోతుంది. ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు, రేపు ఉస్మానియా యూనివర్సిటీ భూములు అమ్ముతారు, కాకతీయ భూములు అమ్ముతారు, అంబేద్కర్ యూనివర్సిటీ భూములు అమ్ముతారు. రేపు ఈ రాష్ట్రంలో తెలంగాణ యూనివర్సిటీ భూములతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ భూములు ఉంటే అక్కడ భూములు అమ్ముకొని తెగ నమ్ముకొని ఈ రాష్ట్రాన్ని మేము అరాచకమైన పాలన చేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు భారతీయ జనతా పార్టీ విద్యార్థుల పక్షాన విద్యార్థులకు అండగా ఉందామని అక్కడ సమస్యలు తెలుసుకోవడానికి మేము ఎమ్మెల్యేలను సందర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ అరెస్టు చేయడం ఇది చాలా బాధాకరం, శోచనీయం, ఇది అరాచకం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు, నేను ఈరోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మేమందరం అన్ని యూనివర్సిటీలు విజిట్ చేస్తాం, అందరు విద్యార్థులు చైతన్యవంతం చేస్తాం. ఇలాంటి భూముల వేలం చేయడం, భూముల అమ్మకం, యూనివర్సిటీ భూముల జోలికి వెళ్తే ఊరుకునే సమస్య లేదు. అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి లోకాన్ని వారికి అవేర్నెస్ తీసుకొచ్చి మరి విద్యార్థి లోకం ద్వారా ఖచ్చితంగా ఆ భూములను అమ్మకాన్ని ఆపడానికి ఉద్యమం సైతం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామన్న సంగతి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము మొన్ననే చెప్పిన యూనివర్సిటీలో అసెంబ్లీ జరగగా కూడా ఈ భూముల అంశం లోపల బీజేవైఎం చేస్తున్నటువంటి ధర్నాకు నేను మద్దతు ఇవ్వడానికి వెళ్తే నన్ను సైతం అసెంబ్లీ జరిగేటప్పుడు అరెస్ట్ చేశారు. ఈరోజు మళ్ళీ యూనివర్సిటీ వెళ్ళడానికి నేను ప్రయత్నిస్తే మళ్ళీ ఈరోజు నిర్బంధించి నన్ను హౌస్ అరెస్ట్ చేశారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఎంతకాలం అరెస్టు చేస్తారు? ఎంతకాలం మమ్మల్ని ఆపుతారు? ఖచ్చితంగా రేపు రాబోయేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే సమస్య లేదు. ఈ భూములు కొనడానికి ఏ వ్యాపారవేత్త కూడా ముందుకు రావద్దని మీ ద్వారా నేను అప్పీల్ చేస్తూ ఉన్నాను. ఇది విద్యార్థి లోకం విద్యార్థుల కోసం గతంలో పార్లమెంట్లో యాక్ట్ చేసి మరి ఈ యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన సంగతి గుర్తు చేస్తున్నా. 1969లో తొలి తెలంగాణ ఉద్యమంలో 369 మంది పోలీసు తూటాలకు బలైతే ఆ రోజు వారి పాపాన్ని కడిగేసుకోవడానికి పార్లమెంట్లో యాక్ట్ పెట్టి తెలంగాణకు ఒక యూనివర్సిటీ ఇచ్చిండ్రు. అదే యూనివర్సిటీ ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ. ఆ రోజు 1970లో ఇందిరాగాంధీ గారు వచ్చినప్పుడు ఇక్కడ 2300 ఎకరాల భూమి, ఇది 2300 ఎకరాల భూమి, ఇది సెంట్రల్ యూనివర్సిటీ భూమని, ఈ భూమి అంతా కూడా ఇక్కడ గ్రీన్ ఆక్సిజన్ కోసం ఇక్కడ కేటాయించామని, ఈ యూనివర్సిటీ భూములని దీన్ని కాపాడుకోవాలని చెప్పి వారు చెప్పారు. మరి కాంగ్రెస్ అంటేనే మాట తప్పడం కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం 2300 ఎకరాల భూమిని ఈరోజు ఏదో ఒక రకంగా అమ్ముకోవడానికి ప్రభుత్వం చూస్తున్నది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఆ రోజు ఇందిరాగాంధీ గారు చెప్పినట్టు 2300 ఎకరాల భూమి మరి ఆ రోజు కేవలం మీరు రికార్డులకు ఎక్కినందుకు ఈరోజు ఆ భూములు వాళ్ళే కావని
మేము తెగ నమ్ముకుంటామని చెప్పేసి తెగేసి చెప్పడం ఇది బాధాకరం. యూనివర్సిటీ భూములు మరి ఈ 369 మంది తెలంగాణ అమరవీరులు బలైనందుకు ఆ రోజు పార్లమెంట్లో యాక్ట్ పెట్టి ఈ యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తే ఈ యూనివర్సిటీ భూములు తెగలమ్ముకుంటా ఉన్నారు. ఉగాది రోజు విద్యార్థులందరూ కూడా మా భూములు కాపాడుకోవాలని, మా యూనివర్సిటీ భూములు మాకే ఉండాలని, ఇది పారిశ్రామికవేత్తలకు ఇక్కడ అమ్మకూడదని వారు ప్రజాస్వామ్య పద్ధతిలో ఉద్యమం చేస్తే వారందరి మీద విచక్షణ రహితంగా లాఠీచార్జ్ చేసి వారందరినీ కూడా ఇష్టానుసారంగా బట్టలు చింపి భౌతిక దాడి చేసి దాదాపు 200 మంది విద్యార్థులను అరెస్టు చేసి వారి మీద కేసులు పెట్టడం ఇది బాధాకరమని తెలియజేస్తా ఉన్నాను.